రెడ్డిగా అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా యూట్యూబర్ మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. ఇక సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ చేశాడని మస్తాన్ పైన బలమైన ఆరోపణలు ఉండటంతో సాయిని ఇక 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో చంచల్గూడ జైలుకు వెళ్లి మస్తాన్ సాయిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే 3 రోజుల పాటు మస్తాన్ విచారించనున్నట్లుగా పోలీసులు తెలిపారు. రెడ్డిగా యూట్యూబర్ మస్తాన్ సాయిని అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఈ మస్తాన్ సాయికి సంబంధించి చాలా నేరాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కస్టడీకి కూడా కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. చెంచల్గూడ జైల్లో రిమాండ్ గా ఉన్న మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. మస్తాన్ సాయి ఈ వ్యక్తి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో తాను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరి మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సైబర్ నేరం, లైంగిక దోపిడీ, బ్లాక్ మెయిలింగ్ వంటి ఈ దురాఘాత కేసులో అయితే యూట్యూబర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరి ఆ కోర్టు 3 రోజులు కస్టడీకి అయితే అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు ఈ కస్టడీని తీసుకొని విచారణ చేయనున్నారు. అయితే రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఈ మస్తాన్ సాయి కేసులో రోజు రోజుకు రహస్యాలు బయటికి వస్తున్నాయి. యువతులను బ్లాక్ మెయిల్ చేసి వారిపై లైంగిక వేధింపులో పాల్పడినట్టు ఇప్పటికే 300 వీడియోలు పెన్ అంటే హార్డ్ డిస్క్ లో ఉంచుకున్నట్టు, మరి నగ్న వీడియోలతో పాటు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ అయితే అరెస్ట్ చేసి పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. మరి మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ లో కూడా కీలక విషయాలు అయితే వెల్లడించారు. నగ్న వీడియోలే కాకుండా డ్రగ్స్ పార్టీలు కూడా చేసుకున్నట్లు బయటపడింది. వీకెండ్ లో మొత్తం మస్తాన్ సాయి ఇంట్లో జరిగే యువతి యువకులు పాల్గొన్నట్టు వీడియోలో వెలుగు వచ్చాయి. మరి ఈ కేసులో డ్రగ్స్ బయటపడడం నార్సింగ్ పోలీసులు రంగంలో దిగారు. మొత్తంగా తాజాగా నార్సింగ్ పోలీసులు అయితే కస్టడీకి తీసుకున్నారు. మరి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ కు లింక్ ఉన్నటువంటి ఈ మస్తాన్ సాయికి డ్రగ్స్ పార్ట్ అంటే మొదటి వరకు అమ్మాయిలను వేధించడం, లైంగిక వేధింపులు, వీడియోలు, బ్లాక్ మెయిల్ ఉన్న దాంట్లో తను అయితే ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసు కూడా బయటపడ్డారు. డ్రగ్స్ పార్టీలు వేసుకోవడంతో ఈ కేసు చాలా సీరియస్ తీసుకున్నారు. మరి దీంట్లో ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, ఎవరెవరు ఉన్నారు, ఆ డ్రగ్స్ వచ్చిన వారికి కొంత ఫేస్ ఐడెంటిఫై చేసి వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు ఈ కస్టడీలో మస్తాన్ సాయిని విచారిస్తే ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా కీలక ఆధారాలు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.